మీ ఇళ్లల్లో బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకప్పుడు పల్లెటూళ్ళలోనూ నీళ్లు పట్టరావడానికని వెళ్ళి చెరువులకు వెళ్ళేవారు. బిందె ముంచి తెచ్చేవారు కాదు, శుభ్రమైన నీళ్ళేవి తాగడానికే. కానీ బిందె ముంచేవారు కాదు. ముందు ఏం చేసేవారు, బిందెతో నీళ్ళని ఇలా 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 తోసి అప్పుడు పట్టుకుని, తుక్కేం లేదు కదమ్మా, ఏమో ఆలోచించండి, వాళ్ళకే కారణం తెలియదు. అలాగే ఇళ్లల్లో కూడా బాత్రూమ్లు కదా అప్పట్లో, ట్యాంకులు ఇవన్నీ. అప్పుడు ఏమిటి, బకెట్లో నీళ్లు పోసేవారు. స్నానం చేసేటప్పుడు శుభ్రంగానే ఉన్నాయి కదా, వేడి నీళ్ళు బాగానే ఉన్నాయి. కానీ ఒకసారి చేతితోటి ఇలా 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 అనేవారు. అలాగే బకెట్తో నీళ్లు తోడాలనుకోండి, బకెట్ ములిగింది, చేత ములిగింది, కానీ మళ్ళీ తాడు సార్ రెండు సార్లు బుడుంగ్ 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 అని వచ్చేసారు. ఏమిటి చేతస్తమా కాదు, వాళ్ళకి తెలియకుండానే వేదం చెప్పింది, ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి. అందుకనే బిందెతోటి ఇలా తోసిన, బకెట్టు ముంచిన, చేతితోటి కదిపిన నీళ్ల లోపల కెరటాలు వస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రవహించే నీటిలో ఉన్న స్నానం చేసినట్టు అయ్యింది. ఇదొక కథ వేదంలో. ఇంకో కథ ఏమిటో తెలుసా అండి,